ఇక ప్రస్తుతం అయితే కోడికత్తి శ్రీను ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. మరి అక్కడ నుంచి మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి శివ లైవ్ లో అందించేందుకు అయితే రెడీగా ఉన్నారు. శివ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు ఏమంటున్నారు? రేణు, కోడికత్తి శ్రీను అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్న సందర్భంలో ఆయన కలిసేందుకు వెళ్ళి కోడికత్తితో దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో కోడికత్తి శ్రీను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను కోర్టుకు రాలేనంటూ కూడా ఆయన విచారణకు హాజరు కాకుండా ఇప్పటి వరకు తాత్సారం చేశారంటూ కూడా కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, వారికి మద్దతు తెలిపేవారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వారికి న్యాయం చేయాలంటూ ఇప్పటి వరకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కలిశారు. ఎట్టకేలకు వారి మొర ఆలకించి దేవుడే తన కుమారుడికి బెయిల్ ఇప్పించారంటూ కూడా వారు ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ పూర్తిగా న్యాయం అనేది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పి కేసు కొట్టివేసే విధంగా కూడా కోర్టు నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనతో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లి, ఆ సోదరుడు, వారికి మద్దతుగా మరికొంతమంది వివిధ సంఘాల నేతలందరూ కూడా ఇక్కడ వారికి మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారికి మద్దతుగా నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికీ కూడా, బెయిల్ రావడం వల్ల కొంత సంతోషం ఉన్నప్పటికీ కూడా అంటే పూర్తిగా న్యాయమైన జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పి తన సోదరుడు, తన కుమారుడి మీద ఉన్న ఈ కేసును అనేది కొట్టివేయాలని హైకోర్టును వేడుకుంటున్నాము. ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా వేడుకుంటున్నామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, మరోవైపు వారి మద్దతుదారులు కూడా కోరుతున్నారు. రేణు, రైట్, థ్యాంక్ యూ శివ.